40 మంది బాలురంట. ఎలీషా ఎక్కొస్తుంటారంట. బోడివాడ ఎక్కిపొమ్ము. బోడివాడ అంటే అర్థం ఏంటి? ఎలీషాకి బట్టతల. బాలురు ఏం చేస్తున్నారు? దేవుడు ఒక మాట అంటాడు, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. పిల్లలకి వినయం నేర్పడం నేర్చుకోండి, విధేయత నేర్పడం నేర్చుకోండి. అపహాస్యము, కుళ్ళు జోకులు, సెట్టైర్లు ఇలాంటివి పిల్లలకి చాలా దూరంగా ఉంచాలి తల్లిదండ్రులు. అవునా? ఎలీషా ప్రవక్త ఎలాంటి వాడు? దేవుడితో మాట్లాడుతూ ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా రాజులకి ప్రజలకి మధ్యలో ఉండి దేవుడు వర్తమానం ప్రకారం రాజులు కూడా గడగడ ఆడించగలిగిన శక్తివంతమైన వర్తమానాలు తీసుకువచ్చే ప్రార్థనాపరుడు ఎలీషా. అవునా కదా? పరిశుద్ధాత్మ పూర్ణుడు ఎలీషా. అటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ప్రపంచానికే తెలియాలని సృష్టికర్త దేవుడు ఎన్నుకుంటే ఇజ్రాయేల్ ప్రజల్లోనే, ఇజ్రాయేల్ బిడ్డల్లోనే ఎలీషా గురించి తల్లిదండ్రులు చెప్పలా? ఏమా? సక్సెస్ అయిన ఒక హీరో గురించి ఇంత పిల్లలకు కూడా తెలుస్తుంది. అవునా కదా? దేవుడికి మనుషులకి మధ్యవర్తిగా ఉండి అనేకమైన వర్తమానాలు తీసుకువస్తూ జీవము కలిగిన దేవునికి సమర్పణ కలిగి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అంత గొప్ప సేవ ఎలీషా చేస్తుంటే కనీసం ఎలీషా ప్రవక్త ఒక ఆయన మనకున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని పిల్లలకి నేర్పవలసిన బాధ్యత ఉన్న తల్లిదండ్రులు బాధ్యతను విస్మరించారు. ఎలీషా ప్రవక్త గురించి ఏం చెప్పలా, ఆయన ఎలా ఉంటారో చెప్పలా. ఎక్కువస్తుంటే ఎవరో అనుకొని ఆటకాయ పిల్లలు ఏం చేశారు? అయినా ఆటకాయ పిల్లలు పెద్దోళ్ళు అనొచ్చా? చిన్నపిల్లలు ఎలా ఉండాలి? పెద్దోళ్ళని చూస్తే గౌరవించేటట్టు ఉండాలి, వందనాలు చెప్పేటట్టు ఉండాలి. అవునా? వాళ్ళకి దారిస్తూ పక్కకు తొలిగేటట్టు ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? బోడివాడ కనీసం పెద్దోడనే గౌరవం ఉండాలిగా. అంటే ఇజ్రాయెల్ పిల్లలు ఎలా పెంచుతున్నారు? దౌర్భాగ్యులుగా పెంచుతున్నారు, క్రమశిక్షణ లేకుండా పెంచుతున్నారు. ఏమా? ఊసుపోని మాటలు మాట్లాడుతూ పెంచుతున్నారు. అవునా కదా? గుర్తుపెట్టుకో, జీవము కలిగిన దేవుడి కృపలో దైవ సేవకుల గురించి పిల్లలకు బోధించాలి. దైవ సేవకుల గురించి పిల్లలకు బోధించకపోతే దేవుడి గురించి పిల్లలు ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు. అవునా? దైవ సేవకుల్ని పిల్లల ముందే మాట్లాడటం, సట్టైర్లు వేయటం, వాళ్ళంతే చెప్తాలని ఈకిలిచ్చుకోవడం జాగ్రత్త. ప్రతిఫలం పిల్లల ద్వారా మనం అనుభవిస్తాం, జాగ్రత్త. అవునా? ఇక్కడ ఏం చేశాడు? శపించాడంట. ఎవరి నామంలో? యెహోవా నామంలో.